మన సాంప్రదాయాలకు విరుద్ధం. సరే, ఏంటి విమాన ప్రమాదంపై ఫేక్ వీడియోలు సోషల్ మీడియా హద్దులు దాటుతుందని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెడుతున్నారు. భయంకరం అండి. మనం అసలు ఊహించలేము. విమాన ప్రమాదం జరిగితే మనం మొన్న కూడా చెప్పాను నేను, మూఢనమ్మకాల పాటు మనం మాట్లాడాం. చచ్చిపోయిన వాళ్ళ మీద అండి, చచ్చిపోయిన వాళ్ళ మీద అసలు వాళ్ళ మృతదేహాలు తేలలేదు. వాళ్ళు చనిపోయారో ఇంకా చనిపోయారని దానిలో సందేహం లేదనుకోండి. కానీ బూటకపు వీడియోలు చేసి ఇదిగోండి వాళ్ళు పాపం ఆ చచ్చిపోగా ఈ బొమ్మ బాగా పాపులర్ అయింది కదా. ఈ డాక్టర్ దంపతులు చాలా కాలం కళ్ళలు కని లండన్కి వెళ్ళడానికి సిద్ధమై పాపం చనిపోయారు. ఈ ఫోటోలో వెనక ఎవరో పిల్లలు కనిపిస్తున్నారు. దీని ఆధారంగా సృష్టించేశారండి వీళ్ళ మృతదేహాలను కూడా ఇంకా ఆచూకీ కనుక్కోలేదు. అలాగే పిల్లలు అక్కడ ఎవరో పిల్లల పేర్లు ఉన్నాయంటే ఆ పిల్లలు వీళ్ళ పిల్లలే అని చెప్పి నిర్ణయించేసి వాళ్ళకి అంత్యక్రియలు కూడా చేసేసారని చెప్పి పెడుతున్నారంట. వీళ్ళు చాలా బాధపడి మీరు మా ఆవేదన అర్థం చేసుకోండి. ప్రతి దాన్ని కూడా ఫేక్ ఫోటోలు ఇవన్నీ పెట్టి మీరు వ్యూస్ కోసం మా కుటుంబానికి వచ్చిన కష్టంతో ఇప్పటికే మేమంతా మానసికంగా కుంగిపోయి ఉన్నాం. మాలాగే 270కి పైగా కుటుంబాలు తమ వారిని కోల్పోయి విచారణలో మునిగిపోయి ఉన్నాయి. కానీ ఇవేవి పట్టించుకోకుండా కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు వారి లైక్లు కామెంట్ల కోసం ప్రమాదానికి సంబంధించిన వీడియోలను దుర్వినియోగం చేస్తున్నారు. కోమి కుటుంబం ఎక్కగానే దిగిన ఫోటో ఒకటి అంటే వాళ్ళు ఎక్కగానే ఇలా చూపించారు ఫోటో. దాని ఆధారంగా చేసుకొని కథలు ఊహలు. కనీసం ఈరోజు మీరు ఫాల్స్ చెక్ అనే సిస్టమ్ ఒకటి ఉంది కదా, ఇప్పుడు కనీసం 4 పెట్టారండి. కూలిపోయిన విమానం బొమ్మ కూడా ఫేకే మొదట పెట్టింది. అంటే ఎవరు ముందు పెట్టారు, ఎవరు బాగా అనే దాంతో చాలా విచ్చలవిడిగా వాళ్ళకు కూడా బాధ ఉంటుంది, వాళ్ళకు కూడా మనోభావాలు ఉంటాయి. ఇంకా అది కాకుండా అనేక రకాలైన శక్తులు కూడా ఉంటాయి. దీన్ని ఒక పెద్ద బెడదలాగా తయారైంది. దీని ద్వారా అదనంగా సమాచారం తెలిసి కొంచెం తోడ్పడాలి. కానీ అదే ఒక మిత్రుడు, ఒక విమాన నిపుణుడు ఆయన చేశాడు వీడియో. ఉదాహరణకు ఆయన చాలా జాగ్రత్తగా ప్రమాదం తాలూకు ఒరిజినల్ బొమ్మలు తీసుకొని చేశాడు. ఆ విమానానికి దిగువ వైపున ఒకటి ఇలా వేలాడుతుంది చూడండి, అది కిందకు రావటం దాన్ని ర్యాట్ అంటారు. ర్యాట్ అంటే ఎలుక కాదు, దాని టెక్నికల్ నేమ్. ఈ ర్యాట్ అనేది ఎప్పుడు వస్తుందంటే సాధారణ పరిస్థితులు లేనప్పుడు అది వస్తుంది. కూలిపోతున్న విమానంలో అది వెనక వైపున ఈ ఎడమ కుడి రెక్కకు కింద అది కనిపిస్తూ ఉంది. కాబట్టి అక్కడ పరిస్థితి ఏదో అదుపు తప్పింది అనేది చాలా స్పష్టం. రెండవది, అది కిందకు దిగుతున్నప్పుడు వచ్చినటువంటి విమానం శబ్దం ప్రమాదాన్ని సూచించే విధంగా ఉందని ఆ శబ్దం కూడా ఆయన వినిపిస్తూ ఉన్నాడు. మూడో విషయం, ఆ దిగిపోయి ఒక్కడు బతికాడు కదా, ఆ బతికిన వ్యక్తి కూడా అప్పుడు వచ్చిన శబ్దం చాలా మృత్యు భయంకరంగా ఉందని అతను కూడా చెప్తున్నాడు. సో ఈ 3 కలిపి చూసినప్పుడు ఖచ్చితంగా అక్కడ డబుల్ ఇంజన్ ఫెయిల్యూరు, విద్యుత్ లేకపోవడం వల్లనే ఇవన్నీ కూడా జరిగాయి, ఇది సాక్ష్యం అని ఆయన చెప్తున్నారు. కాబట్టి ఒక ప్రమాదం జరిగిన తర్వాత సమాచారం చెప్పడము, సానుభూతి చూపడము, సహాయం చేయడం అన్న కోణంలో ఉండాలి తప్ప దాన్ని ఏదో మిగిలిన అన్ని కథనాల్లాగే చేసి ఇదిగో కుటుంబాలు లేని పిల్లలు చనిపోవడమే ఒక బాధ, ఏదో ఒక బొమ్మ తీసుకొచ్చి వీడేవాడు అని పెడితే ఎంత బాధ. వాళ్ళకు కూడా 2 కుటుంబాలకు కూడా ఎంత బాధగా ఉంటుంది. కాబట్టి మన సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఇలాంటి పద్ధతులు విరమించాలి, మానుకోవాలని కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టేషన్ 2 99 న్యూస్.